హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మీ ముందుకు ఒక రెసిపీ తీసుకొచ్చానండి. అదేంటంటే ఇక్కడ చూస్తేనే మీకు అర్థమవుతున్నట్టుంది కదా, అదేనండి స్వీట్ డబల్ కా మీఠా. అర్థమైందా? స్వీట్ అంటే అందరికీ ఇష్టమే కదా. అలాంటి స్వీట్ని నేను ఎలా చేశానో నా వీడియో పూర్తిగా చూడండి. నా రెసిపీ నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ డబల్ కా మీఠాని ఎలా చేశానో చూడండి. ముందుగా కొన్ని బ్రెడ్స్ని అయితే తీసుకొని 4 సైడ్స్కి ఇలా కట్ చేశాను. ఆ తర్వాత 4 పీసెస్గా కట్ చేసి వాటిని కాసేపు అయితే ఆరబెట్టాను. అలా ఆరబెడితే కొంచెం గట్టిగా అవుతాయి కదండి. సో ఆయిల్లో మనం డీప్ ఫ్రై చేసుకోవడానికి బాగుంటాయి అని చెప్పేసి కాసేపు అయితే ఎండలో పెట్టాను. చూడండి, ఎండలో పెట్టిన తర్వాత ఇవైతే ఇలా చక్కగా డ్రై అయ్యాయి. ఇప్పుడు వీటిని మనం ఆయిల్ వేడి చేసుకొని అందులో ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఒక ప్యాన్లో ఆయిల్ అయితే వేడి చేసి అందులో ఈ పీసెస్ని వేస్తున్నాను. ఇలా అవి కొంచెం బ్రౌన్ కలర్ అయ్యాక వాటినైతే మనం తీసేసుకోవాలి. ఇలాగే అన్ని పీసెస్ని కూడా ఫ్రై చేసేసుకోవాలండి. చూడండి ఎంత చక్కగా ఫ్రై అయ్యాయో. మనం ఎక్కువగా మాడనివ్వకూడదు. అలాగే ఇంకో బౌల్లో కొన్ని పాలనైతే వేడి చేసుకున్నాను. అదే బౌల్లో కొంచెం నెయ్యి వేసి అందులో డ్రై ఫ్రూట్స్ని అయితే వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. అదే బౌల్లో మనకు తగినంత షుగర్ వేయాలి. అందులో కొన్ని వాటర్ పోసి మరిగించాలి. అందులోనే మనం కొంచెం ఇలాచీ పౌడర్ వేయాలి. అవి కాసేపు మరిగిన తర్వాత అందులో మనం ఈ ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ని అయితే వేసేసి బాగా మిక్స్ చేయాలి. చూడండి, ఇలా అవి బాగా ఉడికిన తర్వాత అందులో మనం ముందుగా కాచి చల్లార్చుకున్న పాలనైతే పోసేయాలి. అందులోనే మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకుంటే మన డబల్ కా మీఠా అయితే రెడీ అయిపోయిందండి. ఇదేనండి డబల్ కా మీఠా. ఎలా ఉందో చూడండి. థ్యాంక్ యూ.